సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఇండస్ట్రీకి వచ్చేది ఎక్కడ వర్క్ చేసినా ఎవరి దగ్గర పని చేసినా వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, వాళ్ళేంటి ప్రపంచానికి పరిచయం చేసుకోవాలి. సో ఒక డైరెక్టర్ దగ్గర రైటర్గా ఉన్నా ఇంకా ఏ విభాగాల్లో పనిచేసినా సో అల్టిమేట్ గోల్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్ అంటే ఒక డైరెక్టర్ అవ్వాలి అనే ఒక గోల్ ఉంటుంది అందరికీ. సాయిద్ అంటే పాపం నాతో ట్రావెల్ చేస్తూ ఇద్దరం ఒకసారి వచ్చాం ఇండస్ట్రీకి, 2005లో వచ్చాం. సో తన ఆర్టిస్ట్ అవుదామని వచ్చాడు ఫస్ట్, తర్వాత గోల్ ఇటు మార్చుకున్నాడు, డైరెక్షన్ డిపార్ట్మెంట్కి వచ్చి డైరెక్టర్ అవుదాం అనుకున్నాడు. ఇక నాతో ట్రావెల్ చేస్తూ నా సినిమాలకి పనిచేస్తూ ఒకసారి చేద్దాం, ఒకసారి ఆగుదాం, ఒకసారి చేద్దాం ఆగుదాం కన్ఫ్యూషన్, అలా మొత్తానికి ఒక టైం వెళ్ళిపోయింది. సో ఒక లాస్ట్ 2 years బ్యాక్ డిసైడ్ అయ్యాడు అసలు నాలో ఏముంది, అసలు నేను ఎవరిని ఈ ప్రపంచానికి నేను చూపించాలనుకుంటున్నాను అని నాకు చెప్పాడు. సరే ఓకే సాయి, దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ అని ఫస్ట్ టైం మేము అసలు ఇంతకుముందు అంటే కొన్ని ప్రాజెక్ట్స్లో ఏదో నా ప్రజెన్స్ అనేది ఉండేది. ఈ సినిమాకి కంప్లీట్ ఇమేజ్ స్పార్క్ ఎస్ కృష్ణ తనను తనగా తీసుకొచ్చుకుంటున్నాడు ప్రజల ముందుకి. ఓన్లీ మా బెస్ట్ ఫ్రెండ్గా నా విషెస్, నా సపోర్ట్ ఉంది. స్క్రిప్ట్ దగ్గర నుంచి, మ్యూజిక్ దగ్గర నుంచి, ఎడిట్ దగ్గర నుంచి మొత్తం అన్నీ తానే ఫాలో అవుతూ ఒక్కడే ఈ సినిమాని తన భుజాల మీద తీసుకొచ్చాడు. మీరు ఇప్పుడు టీజర్ చూస్తే ఎంత ప్రామిసింగ్గా ఉంది, ఎంత యూత్ఫుల్గా ఉంది, ఎంత ట్రెండీగా ఉంది మీరు చూశారు. సో సినిమా కూడా అలాగే ఉంటుంది. సాయి, సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. సో డెఫినెట్గా నీ గోల్ నువ్వు రీచ్ అవ్వాలి. నువ్వు ఒక సక్సెస్ఫుల్ టెక్నీషియన్గా ఇండస్ట్రీలో ఉండాలని, ఒక డైరెక్టర్గా కాదు, ఒక ఆడియన్గా కాదు, నీ బెస్ట్ ఫ్రెండ్గా కోరుకుంటున్నాను. సో ఆల్ ద బెస్ట్.